ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెల్బోర్న్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ నావికాదళం అదుపులో ఉన్న మత్స్యకారులను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిపై ఆయా జిల్లాల మంత్రులు, అధికారులతో దుబాయ్ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, వర్ష ప్రభావిత ప్రాంతాలకు విపత్తు నిర్వహణ బృందాలను పంపాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో రెండో రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అబుదాబిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అబుదాబిలోని పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ విభాగాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. పెట్టుబడులపై స్థానిక పారిశ్రామికవేత్తలతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జైసిమ్ అల్ జాబీతో సమావేశం కానున్నారు. అలాగే యాస్ ఐలాండ్లోని పర్యాటక ప్రాజెక్టులను ముఖ్యమంత్రి బృందం సందర్శించనుంది. అనంతరం భారత కాన్సుల్ జనరల్ నివాసంలో ముఖ్యమంత్రి గౌరవార్థం ఇచ్చే విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెల్బోర్న్ విశ్వవిద్యాలయాన్ని ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మైకేల్ వెస్లీతో పాటు ఇతర అధ్యాపకులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య అభివృద్ధి, ఆవిష్కరణలకు కొత్త మార్గాలను సృష్టించడానికి కృత్రిమ మేధ, ఏఐ వినియోగం, సైబర్ భద్రత, క్వాంటం పరిశోధనలపై ఉమ్మడి సహకారం గురించి చర్చించారు. అలాగే పునరుత్పాదక ఇంధనం, స్థిరమైన వ్యవసాయం, ఆరోగ్య సాంకేతికత వంటి అంశాలపై సహకారం అందించాలని విశ్వవిద్యాలయాన్ని ఆహ్వానించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో యువత భాగస్వామ్యం కావాలని విజయనగరం పార్లమెంటు సభ్యులు కె అప్పలనాయుడు కోరారు. విజయనగరంలోని మై భారత్ కార్యాలయంలో యూనిటీ మార్చ్ గోడ పత్రికను నిన్న ఆవిష్కరించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్దార్ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. యువత భాగస్వామ్యంతో జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ర్యాలీలు, వివిధ రకాల పోటీలలో విద్యార్థులు, యువత విరివిగా పాల్గొనాలని పార్లమెంటు సభ్యులు పేర్కొంటూ, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని మన భారతదేశంలో యువతని ప్రేరణ చేసే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా ఈ నెల 31 నుంచి నవంబర్ 25 వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. యువతని ప్రేరణ కలిగించే విధంగా కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నాం. దీంట్లో మన జిల్లాకు సంబంధించి 3 కార్యక్రమాలు. దీని ముఖ్య ఉద్దేశం దేశభక్తి కానీ, దేశ పౌరుల్ని తీర్చిదిద్దే విధానం కానీ, అలాగే ఆయన వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత దేశ నవనిర్మాణం కోసం తోడ్పాటు చేసే విధంగా వెళ్లాలనేది సంకల్పం. ప్రతి ఒక్కరు కూడా యువత దీంట్లో పాల్గొవాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ నావికాదళం అదుపులో ఉన్న మత్స్యకారులను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశామని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారులను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రతి మత్స్యకార కుటుంబానికి అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, ఇల్లిసిట్ స్పూరియస్ మద్యం అన్నది వ్యవస్థీకృత పద్ధతిలో మందు అమ్ముడు కాబడుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఇప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసినాం. అది కూడా ఇప్పుడు గమనిస్తా ఉన్నాం. నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం ఏబీపీ కింద అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతి తెలుసుకునేందుకు జాతీయ జల మిషన్ సంచాలకులు ఎన్ అశోక్ బాబు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పెనుగంచిప్రోలు మండలంలో పెనుగంచిప్రోలుతో పాటు ముండ్లపాడు గ్రామాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, అంగన్వాడీ కేంద్రాలు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఉన్నత పాఠశాలలను సందర్శిస్తారు. అనంతరం ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, మౌలిక వసతులు వంటి అంశాలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక సూచికల్లో పురోగతిపై చర్చించి అధికారులతో సమావేశమవుతారు. రేపు ఇబ్రహీంపట్నం మండలంలో ఇబ్రహీంపట్నంతో పాటు కాచవరం, కేతనకొండ, కొండపల్లి, జూపూడి, గుంటుపల్లి గ్రామాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 127వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 నెంబరుకు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఈరోజు ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లకు గాను 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి ఆస్ట్రేలియా జట్టుకు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరామ అనంతరం ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేయనుంది. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు నెల్లూరులో 1, ప్రకాశం జిల్లాలో 1, తిరుపతిలో 1, వైఎస్ఆర్, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెల్బోర్న్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ నావికాదళం అదుపులో ఉన్న మత్స్యకారులను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.